పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా మల్లెల శివ నాగేశ్వరరావు నియమితులైన సందర్భంగా మల్లెల న్యూస్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జి నాగండ్ల వెంకట్రావు మరియు చెలకలూరుపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జి చప్పిడి బాలస్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక చైర్మన్ బి శ్రీను నాయక్, బి చిన్న నాయక్, జాను న్యూస్ సలికినీడి నాగరాజు, డి గోపి నాయక్, ఎం వెంకటేష్ నాయక్, పి శ్రీనివాసరావు, డి వెంకట్, పి వెంకట్ బుల్లోడు, కె వాసుగూడూరు సుబ్బు, ఎం వంశీ, ఎన్ వెంకటేష్ తదితర ప్రజా సంఘ నాయకులు, మీడియా మిత్రులు అందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరరావును శాలువతో పూలదండలతో ఘనంగా సన్మానించడం జరిగింది. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. పెద్దలు మల్లెల శివనాగేశ్వరరావు గారికి పల్నాడు జిల్లా బీజేపీ పార్టీ తరపు నుంచి జిల్లా ఉపాధ్యక్షులు రావడం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకి గర్వకారణం. ఎందువల్ల అంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కృషి చేయడమే కాకుండా వారి సొంత సామాజిక వర్గం అయినటువంటి కాపు సామాజిక వర్గానికి మేలు చేయడం కోసం ఒక సంఘాన్ని నెలకొల్పి వివిధ దశల కార్యక్రమాలు చేయడమే కాకుండా పలు కార్యక్రమాలకి రూపొందించి కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేసే ఘనత మల్లెల నాగేశ్వరరావుకి దక్కుతుంది. అటువంటి వ్యక్తిని ఈరోజు వారి ఆఫీసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ అలాగే పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి పదవులు ఎన్నో రావాలని చెప్పేసి అటు గిరిజన సంఘాల నుంచి ఈ ప్రజా సంఘాల నుంచి మేము అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నాం. అంతేకాకుండా 1985 నుంచి ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాయకుండా భారతీయ జనతా పార్టీలో ఉంటూ ఆ పార్టీ నమ్ముకున్నందుకు ఆయనకు వచ్చినటువంటి గొప్ప పదవి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడంలో ఎటువంటి సంకోచం లేదని చెప్పేసి ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాను. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.